ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్త సూరదాసు. సూరదాసు శ్రీకృష్ణుని యొక్క పరమభక్తుడు. సూరదాసు పుట్టుకతో గుడ్డివాడు, కానీ శ్రీకృష్ణ భక్తులలో ప్రముఖుడు. శ్రీకృష్ణ భగవానికి అత్యంత ప్రీతిపాత్రుడు. సూరదాసు ఒకసారి తీర్థయాత్రకు బయలుదేరాడు. అంధుడైనందువలన దారిలో ఉన్న ఒక బావిలో పడిపోయి ఆపద్బాంధవ, అనాథరక్షక, కృష్ణ భక్తవత్సల, అంధుడునైన నన్ను నా ఆరాధ్య దైవమైన నీవే రక్షించాలి సుమా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇలాగా రోజులు గడుస్తున్నాయి. ఒక వారం రోజుల తర్వాత ఆ బావిలోనే ఉంటూ భగవంతుని ప్రార్థించాడు. శ్రీకృష్ణుని కృపా కటాక్షం వలన సూరదాసు ఆ బావి నుండి బయటపడ్డాడు. హఠాత్తుగా సూరదాసుకు రాధాకృష్ణుల సంభాషణ వినబడింది. గోవింద, నీవును రాధామాత నాకు దగ్గరలోనే ఉంటూ ఉన్నా కూడా నేను మిమ్మల్ని దర్శించలేకున్నాను. నేను ఎంతటి ఈనున్నో కదా అని బాధపడ్డాడు. భగవానుడు తనివి తీరా దర్శించడానికి కళ్ళు లేకపోయింది కదా అని సూరదాసు మనసులో చాలా చాలా బాధపడ్డాడు. భక్తుని యొక్క ఆవేదన భగవంతునికి అర్థమైంది. రాధా, సూరదాసు సమీపానికి వెళ్ళకు. అతడు నిన్ను పట్టుకున్నాడంటే తర్వాత ఎంతటికీ వదలడు. అలా కాదు, నేను అవశ్యం వెళ్ళి తీరతాను అని రాధాదేవి అంది. రాధాదేవి సూరదాసుని దగ్గరగా వెళ్ళింది. నా పాదములను మీరు పట్టుకుంటారా ఏమిటి అని అడిగింది. సూరదాసు, నేను గుడ్డివాణ్ణి కదా అమ్మా, అది ఎలా సాధ్యపడుతుంది అంది. రాధాదేవి ఆయనకు వెనుకగా వెళ్ళి తన పాదములతో మృదువుగా ఆయన్ని స్పర్శించింది. ఈ విషయాన్ని సూరదాసుకు తెలియజేయాలని సంకల్పించాడు మాధవుడు. రాధా, ఆయన తన వీపు వైపుగా చేతులు చాచి నిన్ను పట్టుకుంటాడేమో, జాగ్రత్త అని కొంచెం తెలిసేలాగా అన్నాడు. ఓహో, అదా సంగతి, మీరు నా వెనకాలే నిలబడి ఉన్నారా ఏమి? తక్షణమే సూరదాసు వెనక్కి తిరిగి ఆమె పాదమును పట్టుకున్నాడు. రాధ తప్పించుకుంది, కానీ ఆమె కాలి గజ్జలు సూరదాసుకు దొరికిపోయాయి. నా కాలి గజ్జలు నాకు ఇచ్చివేయండి, నేను గోపికలతో కలిసి నాట్యం చేయాలి అని రాధాదేవి సూరదాసుని అడిగింది. ఇది మీ కాలి గజ్జలా? నేను గుడ్డివాణ్ణి కదా, నాకెలా తెలుస్తుంది? అది నాదే, నాకు ఇచ్చివేయండి. నేను మిమ్మల్ని చూడగలిగినప్పుడే కదా ఇది మీది అని నిర్ణయించటం సాధ్యపడుతుంది అని సూరదాసు తెలివిగా తన అంధత్వాన్ని పోగొట్టుకుని రాధామాధవులను దర్శించాలని తను తెలివిగా ప్రశ్నించాడు. మరుక్షణం సూరదాసుకు అంధత్వం పోయి చూపు వస్తుంది. తన ముందు రాధాకృష్ణులు నిలబడి ఉండటం చూసి పరమానంద భరితుడయ్యాడు. సూరదాస, ఏమి వరం కావాలో కోరుకో. మీరు ఇవ్వలేరు స్వామి. లేదు, నీవు ఏమి కోరినా తప్పక ఇస్తాను అని హామీ ఇస్తాడు. నిజంగానా అంటే అవును అంటాడు. మేము దర్శించిన ఈ కళ్ళతో ఇక ఈ ప్రపంచంలో మరి దేనిని చూడని ఆశించను, కాబట్టి మరలా నన్ను అంధునిగా చేసివేయండి, ఇదే నా కోరిక. దాంతో రాధాదేవి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోతాడు. అతని భక్తికి రాధాదేవి కళ్ళు చెమ్మగిల్లిపోయాయి. సూరదాసు మళ్ళీ అంధుడైపోయాడు. భగవంతుడి దయ వలన గుడ్డివాడైనటువంటి సూరదాసుకి తన్ని దర్శించడానికి కళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఆ దివ్య మనోహరమైనటువంటి ఆ పరమాత్మ రూపాన్ని దర్శించిన కళ్ళు ఇంకా మరేమీ ఈ లోకంలో చూడకూడదని, భగవంతుడు తప్ప తన మనసులో మరేది ఉండకూడదనేటువంటి దృఢభక్తి కలిగినటువంటి గొప్ప భక్తుడు సూరదాసు. ఓం నమో భగవతే వాసుదేవ.